కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్. ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు చూసినా, ఎంతమందికి పనిష్మెంట్ ఇచ్చినా, ఎంత పకడ్బందీగా కట్టుదిట్టమైన చలాన్లు రాస్తూ శిక్షలు విధిస్తూ కోర్టు వరకు పంపించినా ఇంకా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఒక కుటుంబాలను కలిచివేస్తున్నాయని చెప్పాలి. వాళ్ళ ప్రాణానికి వీళ్ళు ముప్పుగా మారారు అని చెప్పాలి. ఇక్కడ రెండు సిచ్యువేషన్స్, డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఎదుటి ఫ్యామిలీస్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ అదే జరిగింది. సోమవారం రాత్రి క్యాటరింగ్ వర్క్లో ఉన్న ఒక అమ్మాయి, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ జాన్కంపేటకు సంబంధించిన అమ్మాయి వాళ్ళ టీం సభ్యులతో కలిసి ఆర్మూర్కి సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్ దగ్గర వర్క్ ముగించుకొని అర్ధరాత్రి టైంలో వాళ్ళు తిరిగి ఇంటికి జాన్కంపేట వెళ్తున్న సిచ్యువేషన్. డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన ఒక రాయల్ ఎన్ఫీల్డ్ నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి వాళ్ళను రాంగ్ రూట్లో డాష్ ఇవ్వడం జరిగింది. ఆ డాష్ ఇవ్వడం ఆటోలో ఉన్న వ్యక్తి ఈ అమ్మాయి సంధ్యారాణి. ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే ఆ అమ్మాయి ఒక కనుగుడ్డు బయటకు వచ్చేసింది, చేతి వేలు వంకరైపోయినాయి, మాంసం ముద్దలు ఇక్కడ అక్కడ పడిపోయినాయి ఉన్నాయి. ఇంత దారుణంగా అతడు ర్యాష్ డ్రైవ్ చేసిండు. చూడండి, ఆ అమ్మాయి పొట్టకూటి కోసం అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పని చేసుకొని వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్నకి పొద్దున 3 గంటలకి కాల్ వచ్చింది ఏం జరిగింది అనేది. ఆ అమ్మాయి యాక్సిడెంట్ జరిగింది, ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయిని చూసి బాడీ ఐడెంటిఫై చేసి అసలు ఎంత దారుణంగా ఏడుస్తున్నారంటే వర్ణనాతీతం ఆ బాధ. ఇక్కడ డ్రింక్ అండ్ డ్రైవ్ మాత్రమే వీళ్ళని కొలాప్స్ చేసింది అని చెప్పాలి. ఇంకా 2 వ్యక్తులు నిజామాబాద్లోని ఒక ఆసుపత్రికి వీళ్ళిద్దరిని తరలించడం జరిగింది. ఇంకొకరు చాలా సీరియస్గా ఉండడం వల్ల వాళ్ళని హైదరాబాద్కి పంపించడం జరిగింది. ఇక్కడ వాళ్ళ తండ్రి ఏం చెప్తున్నాడంటే, మేము కూలీ నాలి చేసుకొని బ్రతికే వాళ్ళము, మాకు ఏదైనా న్యాయం జరిపించండి, మా అమ్మాయిని మేము కోల్పోయినాము అని వాపోతున్నాడు. ఎంత చెప్పినా మళ్ళీ మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా అక్కడికే వస్తున్నాము. డ్రింక్ అండ్ డ్రైవ్ మాత్రం చాలా చాలా దారుణమైన పరిస్థితి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఈవినింగ్ అయింది అంటే చాలా వరకు ట్రాఫిక్ సిబ్బంది వీటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు, శిక్షలు వేస్తున్నారు. అండ్ సండే రోజు ఈవినింగ్, ఆదివారం సాయంత్రం ఒక వ్యక్తి ఇట్లాగే ఆర్మూర్ నుంచి వస్తున్నాడు, కార్లో వస్తున్నాడు, డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు. అతన్ని సిఐ ఎస్ఐ వారించడం జరిగింది. సిబ్బంది వారించడం వల్ల వాళ్ళ మీదకి కొట్టడానికి పోయి వాళ్ళని హామ్ చేయడానికి కూడా చూసిండు ఆ వ్యక్తి. చూడండి, మన లోపల ఆ తాగుడు అనే ఒక అలవాటు ఎంతకు తెగిస్తుంది, ఎంత దారుణానికి ఒడిగడుతుంది అనే దానికి ఇదొక నిదర్శనం. నమస్కారం సార్, మాది జాన్కంపేట, ఎడపల్లి మండల్, బోధన్ తాలూకా. మా బిడ్డ సొంత గ్రామమైన మా జాన్కంపేట నుంచి ఆర్మూర్ క్యాంటీన్లో పని చేసుకోవడానికి నిన్న వచ్చినందుకు పని అంతా చేసుకొని తిరిగి జాన్కంపేటకు వస్తుండగా మార్గమధ్యంలో అంకాపూర్ యువతల మార్గమధ్యంలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో మొత్తము 5-6 పిల్లలు ఉండగా మా బిడ్డ ఆ సంధ్యారాణి చనిపోయింది. కాబట్టి ఇంకా 2-3 నిజామాబాద్ హాస్పిటల్ ఉన్నారు, ఒక సీరియస్ ఉంటే హైదరాబాద్కి కొండపోయారు. మొత్తం వీళ్ళంతా ఒక గ్రూప్గా క్యాంటీన్ పని చేసుకోవడానికి ఆర్మూర్కి వచ్చారు. మాకు రాత్రి తెల్లారుజామున 4 గంటలకు 3 గంటల టైంలో ఫోన్లలో మెసేజ్లు వస్తే అది చూసి పరిగెత్తుకొని ఆర్మూర్కి రావడం అయింది. ఇక్కడికి ఆర్మూర్లో మార్చర్లో చూసి మా బిడ్డ అన్నీ మేము గుర్తుపట్టిన తర్వాతనే మీ ప్రెస్ వాళ్ళకి పోలీసు వాళ్ళందరికీ
దయచేసి చెప్తున్నాము. మా బిడ్డ తరపున మాకు ఏదైనా నష్టపరిహారం ఉంటే మీరందరూ కలిసి మాకు సహకరించగలరు. ఇది మా విన్నపము. మా సంజయరానికి చాలా ఘోరము, పేద కుటుంబము. మాకేమో అగ్రికల్చర్ వ్యవసాయం లేదు, మాకేమో ఆసుపత్రులు ఏమి లేవు. బీద కుటుంబం, కూలి నాలి చేసుకునే వాళ్ళము, లేబర్ కుటుంబం. సొంతము ఊరు మాది జాంకంపేట, ఏర్కొల్లము, ఎస్టీ. ఇది దెబ్బలు తగిలినాయి. ఆటోలు ఉన్న అందరికీ దెబ్బలు తగిలినాయి. మరణము మా బిడ్డకి జరిగిపోయింది, సంజయరానికి మరణం జరిగిపోయింది. ఇంకా 2-3 కలిసి వాళ్ళ దోస్తులు, వాళ్ళ ఫ్రెండ్స్ నిజామాబాద్ హాస్పిటల్ ఉన్నారు. ఒకళ్ళు సీరియస్ ఉన్న వ్యక్తి హైదరాబాద్కు కొండపోయారు. కాదు, మా సంజయ్తోని ఫ్రెండ్స్ ఆడపిల్ల, ఆమెను కూడా కొండపోయింది. మాకు తెలిసిన విషయం ఇది. ఇక మొత్తం పోలీసు ఎస్ఐ సిఐ గారు మొత్తం ఎంక్వైరీ చేసి మరి అక్కడ బైకు అదే ఏం బండి అది రాయల్ బుల్లెట్ బండి వాళ్ళు ఇద్దరు కలిసి తాగి వచ్చి అటకి తలిగించారు. అట బ్యాక్ లెఫ్ట్కు పూరా లెఫ్ట్కే ఉన్నారు. వీళ్ళు తాగి రావడం వలన స్పీడ్ తోటి వచ్చి ఆటోకి తగిలి